మందిగా అమెరికా వెళ్దాం అనిపిస్తుంది. సో ఈ దేవుని బిడ్డలు, దేవుని సేవకులు మన మధ్యలోకి ఎంతో కష్టపడి వాళ్ళు మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో క్లుప్తంగా చాలా ఆలస్యం అయిపోయింది. దీనికోసం చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. వాక్యం మధ్యలో అలాంటివి పెట్టుకోకుండానే ఉండాలి మనం. దాన్ని వెళ్ళరామ్మా. లూకా సువార్త 'యేసుక్రీస్తు ప్రభు వారి జన్మలో అనేకమైన విషయాలు నేను ఈ మధ్యకాలంలో ధ్యానిస్తూ ఉండగా ప్రభు నాకు అనేక విషయాలు చూపిస్తూ, పిల్లలు మీరందరూ చాలా జాగ్రత్త రాసుకోవాలి. అన్ని రెఫరెన్స్లు నాకు చూసి ఇవ్వాలా. నేను మధ్యలో పరీక్ష కూడా పెట్టబోతున్నాను. 1000 రూపాయలు గిఫ్ట్. నేను పెట్టే పరీక్ష మీకు కొంచెం కష్టం కావచ్చు. పెద్దలు రెడీగా ఉన్నాడు. అనేక విషయాలు నేను కంప్యూటర్ దగ్గర కూర్చొని ఆ నోట్స్, కామెంటరీ అవన్నీ చదువుతూ ఉంటే అనేక నూతనమైన విషయాలు ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మరియమ్మ తల్లి, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మను గురించి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. గతంలో నేను ఒకసారి కొన్ని మాటలు చెప్పాను మరియమ్మ తల్లి గురించి. అవే మాటలు కాదు కానీ కొత్త వాళ్లకు ఆ మాటలు అవసరం. అవి కాకుండా కూడా దేవుడు కొన్ని క్రొత్త విషయాలు నా గమనంలోకి తీసుకొచ్చాడు. ఆ విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ మరియమ్మ తల్లి గురించి పరిశుద్ధాత్మ దేవుడు 3 చక్కని మాటలు వ్రాయించి ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు సహోదరీలు నేను ఇలా ఉండాలని కోరుకోవడం మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి సంఘ వధువుగా మనమందరం ఒక స్త్రీతో పోల్చబడిన వాళ్ళమే. ఆమెన్. సంఘము అంటే ఆయనకు పెండ్లి కుమార్తె అంటే మనం పురుషులం కావచ్చు కానీ ఎప్పుడైతే సంఘం అనే ఆ వధువు పాత్రలో మనం ఉన్నామో, పురుషులమైన మనమందరము స్త్రీతో పోల్చబడ్డాము అనే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ తల్లిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉంచిన 3 మాటలు గమనించండి. 28వ అధ్యాయంలో లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. నాతో చెప్పండి. దయాప్రాప్తురాలా. మళ్ళీ చెప్పండి. మీలో ఎంతమంది దేవుని దయకు ప్రాప్తురాలుగా ఉండాలని ఆశపడుతున్నారు? గట్టిగా ఆమెను చెప్పండి. 42వ వచనంలో చెప్పండి, అందరు చెప్పండి నాతో పాటు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. గట్టిగా చెప్పాలా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. తర్వాత 3వ మాట 49వ వచనంలో 2వ భాగంలో ఉంటుంది. నాతో ఈ మాట చెప్పండి. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. మరియమ్మ తల్లి గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో మన కోసం వ్రాయించి ఉంచిన అద్భుతమైన మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరం ఈ లక్షణాలు మనలో ఉండాలని కోరుకోవాలి. నేను గతంలో చెప్పిన విషయాలు
జస్ట్ ఊరికట్ట క్రొత్త వారి కోసం నేను మెన్షన్ చేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం చదవమ్మా. అందరు చెప్పండి. నా ఆత్మ నా రక్షకుడైన మైక్ వద్దులేమ్మా, చెప్పేటప్పుడు మైక్ వద్దు, చదివేటప్పుడు మైక్ కావాలి. దేవుని యందు ఆనందించను. దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మ అంటా ఉంది, నా ఆత్మకు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి తల్లే. కానీ ఆమె తన జీవితంలో ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, తనకు తన ఆత్మకు ఒక రక్షకుడు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, చాలా కాలంగా ఈ మందిరానికి నువ్వు వస్తూ ఉన్నావు. నిన్ను బట్టి నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. నిన్ను బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. చిన్నపిల్లలారా, నా వైపు చూడండి. రిషి, ఏం చేస్తున్నావు? నువ్వు చిన్నపిల్లవు కదా. మీరందరూ మందిరానికి వస్తున్నారు, చాలా సంతోషమే. చిన్నపిల్లల్లో ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది మార్మల్స్ పొందారు? యేసయ్యా నా పాపాలు క్షమించని ఎంతమంది అడిగారు? అదే రక్షణ పొందడం అంటే. చూపించండి గట్టిగా చేతులు. ఏమన్నా బిడ్డలు? నిజంగా అడిగారా? యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగారా? మరి అడిగిన తర్వాత మళ్ళా తప్పులు చేయకుండా ఉంటున్నారా? ఉండాలా? తర్వాత జ్యోతి, వీళ్ళకి ఆరాధించడం కూడా నేర్పించాలమ్మా. చిన్నపిల్లలు కూడా ఆరాధించవచ్చు. ఎవరైతే ప్రభువా నా పాపాలు క్షమించునాయనని అడిగారో వాళ్ళందరూ ఆరాధించవచ్చు. ఇక్కడ దేవుని బిడ్డలారా, సమయం లేదు మనకి. నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం అంతటిలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని మీరు అర్థం చేసుకోవాలంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. కృపావరాలు ఉన్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి, ఆత్మతో నింపబడడం ఉంది, అనేకమైన విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైంది ఆత్మరక్షణ. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కదా 22వ వచనంలో అక్కడ 3 మాటలు ఉన్నాయి. ప్రభువా, చదవండి త్వరగా. నీ నామమున మేము నీ నామమున కూర్చో సైతాన్. నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని సేవకునిగా ప్రవచనాలకు నేను వ్యతిరేకం కాదు. దయ్యములను వెళ్ళగొట్టే పరిచర్యకు నేను వ్యతిరేకం కాదు. అద్భుతములు చేసే పరిచర్యకు నేను వ్యతిరేకం కాదు. నా జీవితంలో, నా పరిచర్యలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా అనేక సార్లు దయ్యములను దేవుడు వెళ్ళగొట్టిన అనుభవం నేను కలిగి ఉన్నాను. చిన్న వయసులో నేను చదువుకునే రోజుల్లో ఒకసారి నేను మీకు చెప్పాను. మరి శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చి కన్స్ట్రక్షన్లో, బిల్డింగ్స్లో పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న పాకలు వేసుకొని ప్రతి బుధవారం హెబ్రోన్ నుంచి నన్ను అక్కడికి పంపించేవాళ్ళు. యవనొస్తున్న రోజుల్లో 20-21 సంవత్సరం ఉంటుంది. ప్రతి బుధవారం సాయంత్రం అక్కడ గాస్పల్ మీటింగ్ జరిగేది. అక్కడ ఒక పాక ఉండేది. ఆ పాక ఖాళీగా ఉంటుంది. దేవుని సేవకులైన ఎవరైనా వస్తే ఒక మంచం ఉంటుంది, అక్కడ ఫ్యాన్ ఉంటుంది, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి. ఒక రోజు పెందలాడే వెళ్ళాను.
నాతో పాటు ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు. మేమిద్దరం కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాం. ఈలోపు ఆ పాకల్లో నుంచి ఒక సహోదరుడు పరిగెత్తుకుంటా వచ్చాడు. అన్న రండి రండి, ఒక గాలి వచ్చిందంటే దయ్యం వచ్చిందని అన్నమాట. మరి మీరు వచ్చి ప్రార్థన చేయండి. చిన్నపిల్లలం. నేను నా పక్కన ఉన్న పాస్టర్ గారితో అన్నాను, రండి బ్రదర్, ఎవరికో దయ్యం పట్టిందంట, వెళ్ళి ప్రార్థన చేద్దామంటే ఆయన అన్నాడు, అన్నా దయ్యం కోసం ప్రార్థన చేయటమా, నేను రానులే అన్నా, నేను ఎక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా అన్నాడు. దేవుని బిడ్డలారా, చిన్న యవనస్తుని నేను, ఆత్మీయ జీవితంలో అంత అనుభవం కూడా లేదు. నేను అక్కడికి వెళ్ళాను. నాకు తెలిసిందల్లా ఒకటే, చిన్నప్పుడు మా నాన్నగారు దయాలు వెళ్ళగొట్టడానికి బైబిల్ తల మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అది నాకు తెలుసు. మా గ్రామంలో ఉన్న వాళ్ళంతా తేలిగుట్టినప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు, బాధపడుతున్నప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు. అయ్యా, మా నాన్నగారి పేరు లింగయ్య. అప్పుడు లింగయ్య, నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు కదా, మాకు మంత్రం పెట్టు అనేవాళ్ళు. మంత్రం కాదమ్మా, ప్రార్థన అంటాడు, అదే అని చెప్పేవాడు మా నాన్న. బైబిల్ తల మీద నేను చిన్నప్పుడు చూశాను. సో నేను ఏం చేశానంటే, నేను అక్కడికి వెళ్ళి, నేను భయపడలా దయ్యం అనగానే, బైబిల్ ఆమె తల మీద పెట్టి, యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామములో బయటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి గిలగిల కొట్టుకుంది. కాసేపు లేచి నాకేమైంది అని అడుగుతుంది. మీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళ వివాహం అయ్యి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుందంట. 8 సంవత్సరాల సంతాన ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో వెంటనే మరి ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను వ్యతిరేకం కాదు, కానీ వీటిల్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ప్రవచనాలు చెప్పేవాళ్ళు, దయాలు వెళ్ళగొట్టేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు అందరు కాదు, కొంతమంది ఎవరైతే దేవునికి మహిమ ఇవ్వకుండా ఆ మహిమను వాళ్ళు దొంగిలించుంటారో అలాంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, అద్భుతాలు చేయడం చాలా గొప్ప సంగతే కాదని అన్నం. అద్భుతాలు చేయడం కంటే గొప్ప సంగతి ఏంటంటే, మానవుని రక్షణ, ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఒకవేళ నువ్వు ఆత్మరక్షణ కలిగి ఉంటే, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నేను మాట చెప్పనా, శరీర సంబంధంగా ఈ లోకంలో నీకేమీ లేకపోవచ్చు గాక. ఇలా పాడుకున్న పాట మళ్ళీసారి పాడదామా? యేసు నీ రక్తమందు కడుగాబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. యేసయ్య రక్తంలో కడగబడితే నేను ఎక్కడ తిరుగుతాను? బంగారు వీధులలో తిరుగుతాను. యేసయ్య అన్నాడు, నేనుండే స్థలములో మీరు కూడా ఉండేటట్లు మీకోసం ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలము సిద్ధం చేస్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఏమైనా బిడ్డలకు, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ యూ. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఈ లోకంలో మనం ధనం కూర్చుకోకూడదంట, కూర్చుకోవద్దు అని ఉంది. ఎందుకు?
ఈ లోకంలో మనం సమకూర్చుకునే వాటికి దొంగలు పడే అవకాశం ఉంది, తుప్పు పట్టే అవకాశం ఉంది. అయితే దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన ధనముతో దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, పరలోకములో మన కోసం ఏం సమకూర్చుకోవాలా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? పరలోకంలో మన కోసం ధనము సమకూర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ ఆ పరలోకాన్ని కనుక మరియమ్మ తల్లి జీవితంలో ఉన్న ఈ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన లక్షణం మన జీవితంలో కూడా ఉంటే 144వ కీర్తనను మనం చదువుతాం. అందరు చెప్పండి, నాతో చెప్పండి అందరూ. ఎట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఆత్మరక్షణ చాలా 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 ప్రాముఖ్యమైంది. ఆ రక్షణను కాపాడుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరియమ్మ జీవితంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఒక 3 చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చదవమ్మా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు కాదురా, ఆనందించెను. 37 లూకా 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. 45వ వచనం కూడా చదవండి. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాలనెను. ప్రభువు ఆమెకు ఎలిజబెత్ చెబుతున్న మాటలు, ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన లేక విశ్వాసముంచిన ఆమె ధన్యురాలు. పిల్లలు రాసుకున్నారా? నెంబర్ 1 మొదటి పాయింట్ ఏంటి? ఏముంది మరియమ్మకి? పిల్లలు చెప్పాలా, పెద్దవాళ్ళు కాదు. ఏముందమ్మా? అరే మీ మొఖాలు రా, అవి మరియమ్మ లక్షణాలు రా. దయాప్రాప్తురాలు, స్త్రీలలో ఆశీర్వదించబడింది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను అవి మరియమ్మ లక్షణాలు. మరియమ్మ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? 1:48. చిన్నపిల్లలు అంటే సుజాతమ్మ నువ్వు చిన్నపిల్లవా? అదే వెరీ గుడ్ ఋషి, భలే చెప్పారు. మళ్ళీ చెప్పు. మరి నీ ఆత్మ రక్షకుడు ఉన్నాడా? సో మొట్టమొదటిది రక్షణ. రెండవది ఇక్కడ మరియమ్మ తల్లి యొక్క వినయం చూస్తూ ఉన్నాం, విధేయత చూస్తూ ఉన్నాం. ఏముంటుందంటే ఆమె, అయ్యా దేవుని దూత చెప్పినప్పుడు ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. 45వ వచనంలో ఆమె దేవుని మాటల యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచే వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుని మాటలు మీరు వింటారు, దేవుని వాక్యాన్ని మీరు వింటారు. దేవుని వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని సేవకునిగా నా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలకు మీరు విధేయత చూపుతూ ఉన్నారా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వెరీ గుడ్. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని మందిరములో దేవుని దాసులు మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు. నువ్వేం చేస్తున్నామంటే నీ మనస్సాక్షి లేక పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపించిన ప్రతి లోపాన్ని, ప్రతి పొరపాటును
నువ్వు ప్రభువు దగ్గర ఒప్పుకుంటున్నావు. కానీ రెండవ భాగం ఏంటి? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తర్వాత మాట, వాటిని ఒప్పుకొని. చాలాసార్లు మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. అందుకనే పేతురు భక్తుడు మీకు సామెత చెప్పాడు. ఏమిటా సామెత చెప్పండి? నీ రక్తమే నన్ను శుద్ధీకరించుననే పాటలో ఆ మాటలు ఉన్నాయి. కానీ ఎందుకో నేను ఎప్పుడు పాడించను. అను పాడమ్మా. ఏంటా మాట సలమి? పాడమమ్మా. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. చాలు. కుక్క అని పేతురు భక్తుడు ఎందుకన్నాడు అంటే, నాకు ప్రియమైన కుక్క ఒకటి ఉండేది. చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను. మా హాస్టల్ రెడ్లీ పిల్లలు అయితే ఎలా ఏడ్చాడో, రవి ఎలా ఏడ్చాడో చాలా బాధపడ్డా. అయితే ఎందుకో కానీ గత 3-4 నెలలుగా నిజం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇది త్వరలోనే చనిపోద్ది, చనిపోయినప్పుడు నువ్వు బాధపడ మాకు అని దేవుడు నాకు చెబుతూ నన్ను సిద్ధపరిచాడు. నాకెంతో ప్రియమైన కుక్క. అది ఏం చేస్తుందంటే వామిట్ చేసుకొని మళ్ళీ అదే తింటా ఉంటే నాకు ఎంత బాధగా, రోని తినమాక పక్కే లాగేసేవాడిని నేను. అనేక సార్లు ప్రభువు సన్నిధిలో మనం ఆ తప్పును ఒప్పుకుంటున్నాం కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం? తిరిగి చేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం విధేయులమైతే దానిని మన జీవితములో నుండి తీసివేసి కొందుముగాక. దేవుని మాటల ఎడల, దేవుని వాక్యం ఎడల, దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు అదేదో అంటారు కదా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, అలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని ఆలోచించకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మ ఎలాంటి నిర్ణయం అంటే, నిజంగా ఆ బైబిల్ పండితులు చెప్తారు, బైబిల్లో లేదు కానీ బైబిల్ పండితులు చెప్తారు, 16-17 సంవత్సరాల వయసు సుమారుగా మరియమ్మ తల్లికి ఉండొచ్చు అంట. ఆ వయస్సులో ప్రభువు దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అనే ఆ శ్రేష్టమైన మాట ఆ తల్లి ఎలా పలికింది. ఆ రోజుల్లో ఉన్న శిక్ష ఏంటో తెలిసిన, పెళ్ళి కాకుండా ఒక యవ్వన కన్యక బిడ్డకు జన్మనిచ్చిందంటే ఎలా చంపేవాళ్ళు తెలుసా మీకు? ఎలా తీసుకుని చంపేవాళ్ళమ్మా? ఎందుకు రాళ్ళతో కొట్టి ఎందుకు చంపాలా? కర్రతో కొట్టి చంపకూడదా? ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ కర్ర పట్టుకున్న నాకు ఆ పాపాత్మురాలైన వ్యక్తిని తాగటం మూలకంగా ఆ పాపం ఆ కర్ర ద్వారా కూడా నాకు సోకకూడదని ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. దూత చెప్పిన మాట ప్రకారం మరియమ్మ కుమారుడు జన్మనిస్తే ఏం చేస్తారు? అవని రాళ్లతో కొట్టి చంపుతారు. భయపడలా. చాలాసార్లు మనం, బ్రదర్ మాకే సరిపోవటం లేదు బ్రదర్, ఇక దేవుని బాగా నేమేమంటారు, ఈ అక్క మాకే సరిపోవటం లేదు అంటది కానీ చికెన్ బిర్యానీ చేయటం మానదు, మటన్ బిర్యానీ చేయటం మానుతుందా? ఈ అన్న మాకే సరిపోవటం లేదంటాడు కానీ ఏ హోటల్ దగ్గర చూసినా ఆయనే. దేవుని భాగం ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి మాకే సరిపోవటం లేదు బ్రదర్. నో, గుడ్డెద్దు చేలో పడ్డట్టే వేయాల. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, నేను విశ్వవాణిలో దావిజనులు ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర చేరినప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని. నాకు మొట్టమొదటి శాలరీ అనేవాళ్ళు కాదు.
రెమ్యూనరేషన్ అనేవాళ్ళు. 350 రూపాయలు కానుకిస్తే 35 రూపాయలు నమ్మకంగా కానుక వేసేవాడిని. హెబ్రోన్ నుంచి ఎవరో ఒకరు అందరితోటి నాకు ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి అక్కడ ట్రైనింగ్లో ఉన్న దేవుని సేవకులు ఎవరో ఒకరు చూడడానికి వచ్చేవాడు, నా దగ్గర ఉండటానికి వచ్చేవాడు. అన్న ఒక్క నిమిషం కూర్చోండి అని పరిగెత్తుకొని వెళ్ళి 50 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చే వాళ్ళకి పెట్టి, దేవుని బిడ్డలారా ఎలాంటి అద్భుతాలు జరిగాయి చెప్పమంటారా? ఏదో ఒక రకంగా నా డబ్బులు వచ్చాయి. డబ్బులు లేనప్పుడు చాలా బాధపడ్డాను నేను. దాదాపుగా ఒక 3 నెలలు హైదరాబాదులో సబ్జీ రోటీ అని ఉంటుంది. ఆ సబ్జీ రోటీ అంటే చికెన్ మటన్ కాదు, కూరగాయలతో చేసిన కూర 2 రోటీలు ఇస్తారు. ఉదయం తింటే అంటే ఆ రోజుల్లో బాగా తినాలని ఆశ ఉండే యవనస్తునిగా ఉన్న రోజు అన్నమాట. ఈ రోజున సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన రమ్మంటే నిజంగానే దేవుని బిళ్ళ నేను ఉన్నదంటే చెప్తాను, ఎంత సంతోషపడి అబ్బా ఈరోజు సాయంత్రం అంకుల్ ఇంటికి వెళ్ళి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి భోజనం చేయబోదు, ఎంతో దేవునికి వందనాలు చెప్పేవాడిని నేను. అలాంటి యవన ప్రాయంలో ఉన్న రోజులు. ఉదయం విశ్వవాణి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి హోటల్కి వెళ్ళి 2 రోటీలు తీసుకొని సబ్జీ తినేవాడిని. సాయంత్రం విశ్వవాణి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 2 రోటీలు తీసుకునేసరి 2 రూపాయలు అవి. ఉదయం 2 రూపాయలు, సాయంత్రం 2 రూపాయలు. 3 నెలలు అలాంటి భోజనంతో నేనున్నాను. కానీ దేవుని మహిమ కోసం నేను చెప్తున్నాను, దేవుని భాగాన్ని ఇవ్వడం నేను ఎప్పుడే కానీ ఆపలేదు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం విధేయత చూపించాల్సిన అవసరం. దేవుడు నాకు అనేక విషయాలు విధేయతని గురించి, దేవుని చిత్తాన్ని గురించి, మనం కరుణ కనికరం కలిగి ఉండాలని, భక్తి కలిగి ఉండాలని మరియమ్మ జీవితం నుంచి అనేక విషయాలు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో వాటన్నిటిని నేను నోట్స్ రాసుకున్నాను, కానీ టైం చాలా అయిపోయింది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పాత వాళ్ళకి విషయం తెలుసు. 34వ వచనం చదువు. 35వ వచనం దూత చెప్పే మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చాలమ్మ. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దేవుని బిడ్డలారా, పిల్లలు రాసుకుంటున్నారా? ఎందుకు మాట్లాడుతున్నారు? నా వైపు చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు? అందరు నా వైపు చూడాలి. ముగిస్తున్నాను. పరీక్ష అన్నాను కదా, దాని సంగతి మర్చిపోయాను నేను. ఇక్కడ ఒక మాట గమనించండి. 46 లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 55వ వచనం వరకు మరియమ్మ చేసిన ఆరాధన ఉంటుంది. మొత్తం ఎన్ని వచనాలు? 46 నుంచి 55 అంటే 9 వచనాల 10 వచనాలు. ఈ 10 వచనాలలో మరియమ్మ తల్లి వాడిన ప్రతి మాట, ప్రతి వాక్యం పాత నిబంధన గ్రంథంలో ఉండే వాక్యం. మీరు ఏ రిసోర్సెస్ అన్నా వాడచ్చు దీనికోసం. మీరు విన్సెంట్ బైబిల్ సెర్చ్ కానీ, లేకపోతే గూగుల్ కానీ ఏదైనా వాడచ్చు. ఏది వాడి మీరు రాసిన 1000 రూపాయలు ఇస్తాను. ఫస్ట్ ప్రైజ్ 1000 రూపాయలు. ఎంతమంది వస్తే ఎన్ని ఫస్ట్ ప్రైజ్లు వస్తే అన్ని 1000 రూపాయలు ఇద్దాం. క్రిస్మస్ పండగ కదా. అంటే 1000 రూపాయల కోసం మిమ్మల్ని ఆశ పెట్టాలని కదా నా ఉద్దేశం. ఆ కారణం చేతనైనా కాసేపు బైబిల్ ముందేసుకుంటారని నా ఆశ. స్పందనలో ఉన్న విశ్వాసులకి వాక్యం అస్సలు తెలీదు. పాత నిబంధన గ్రంథంలో ఏదన్నా వచనం చదవండి అమ్మా అంటే కొంతమంది నేను చూస్తూ ఉంటాను, కొత్త నిబంధనలు ఎంత తెలివి కల్లావాళ్ళో మా వాళ్ళు. మీకు దేవుని సేవకుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా.
రూపాయల కోసం మిమ్మల్ని ఆశపడి ఆ కారణం చేతనైనా ఇది బాగా స్టడీ చేయాలా. ఈ మాట పాత నిబంధనల గ్రంథంలో ఎక్కడ ఉన్నది? నేను మీకు ఒక క్లూ ఇస్తాను. మన దేవానంద గారి దగ్గర స్టాన్లీ గారి బుక్స్ ఉన్నాయి. ఆ బుక్ ఏంటో నేను చెప్పను. ఆ బుక్స్లో ఒక పుస్తకంలో ఈ విషయాలు ఉన్నాయి. మరియమ్మ తల్లి ఇక్కడ వాడిన కొత్త నిబంధనలో వాడిన ప్రతి మాట పాత నిబంధన గ్రంథంలో. అండ్ నేను మాకు అద్భుతమైన ప్రార్థనా యోధులు ఉన్నారు. ఉదయం 5 గంటలకు వచ్చే నిద్ర చాలా కమ్మటి నిద్ర అంట. సామెతల గ్రంథంలో ఉంది. ఇంకొంచెం పిల్లల్ని లేవరంటే దుప్పటి లాక్కొని, చదువుకునే పిల్లలు మీరు అందరూ 5 గంటలకు లేవాలా, ఆ అలవాటు మీకు ఉండాలా. ఇంకొంచెం లాక్కొని ఇంకొంచెం ముడుక్కొని పడుకుంటాడు కదా. అద్భుతమైన ప్రార్థనా యోధులు సంఘంలో ఉన్నారు. 10 మంది 15 మంది ఉదయం 5 గంటలకు ఎలాంటి పరిస్థితుల్లో లేస్తారు. నాకంటే ముందుగా గ్రూప్ స్టార్ట్ చేస్తారు. 2 సార్లు మా ఉదాహరణకి మన బీసాన్పేట వెళ్ళి మేము వచ్చేసరికి 2 అయింది. ఉదయం 5 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేశారు దేవుని బిడ్డలు. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవాళ్ళంగా మనం ఉంది. సరే, మరియమ్మ తల్లి జీవితంలో ఒక ప్రశ్న ఉన్నది. ఇది ఎలాగూ జరుగును? చెప్పండి మళ్ళా కొంచెం గట్టిగా. మరియమ్మ తల్లి ఈ ప్రశ్న అడిగిన ఉద్దేశం వేరు, కానీ నేను చెప్పించిన ఈ ప్రశ్న అనేక సార్లు మీ జీవితంలో కూడా ఇది ఎలాగూ జరగను. దేవుని బిడ్డలారా, దానికి ఒకే ఒక సమాధానం, పరిశుద్ధాత్మ శక్తి. అదేనా అక్కడున్నమాట? పరిశుద్ధాత్మ నేమే. పరిశుద్ధాత్మని గురించిన మాటలు చాలా సెన్సిటివ్ మాటలు. చాలామంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, బెరయ సంఘస్థుల్లాగా దేవుని వాక్యములో ఉన్న ఆత్మ ఫలాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయా లేవా గమనించాలి. నేను ఒక విషయం నిజంగా జరిగిన సంగతి. ఇక్కడ దేవి ప్రింటింగ్ ప్రెస్ అని ఒక ఆయన, చాలా మంచి ఫ్రెండ్. నేను కూడా ప్రెస్ నడిపించే రోజుల్లో ఆంజనేయులు గారు ఆయన వైశ్యుల కుటుంబానికి చెందిన వాళ్ళు, కోమటోళ్ళు అన్నమాట. నేను ఆంజనేయులు గారు వచ్చినప్పుడు ఆంజనేయులు గారు, నేను కర్మేలకి వెళ్తూ ఉండేవాడిని ఆ రోజులు. మందిరానికి రండి, ఒకసారి దేవుని మాటలు వినండి, యేసయ్య నిజమైన దేవుడు అండి, యేసయ్య రక్షిస్తాడండి, పాపాలు పరిహరిస్తాడండి, వైకుంఠాన్ని ఇస్తాడండి, చాలా జాగ్రత్తగా వినేవాడు. సరే, ఒకరోజు ఆదివారం సెలవు కదా. ఆదివారం లేవగానే ఆయనకి ఎందుకో చర్చికి వెళ్ళాలని ఆశ పుట్టిందంట. నాకు ఆ రోజు ల్యాండ్ లైన్లు కదా, నాకు ఫోన్ చేశాడంట. మరి అప్పటికే మేము మందిరానికి వెళ్ళిపోయో ఏమో, నేను తీయలేదంట. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెంతెకోస్తు చర్చి ఉంటే ఆ పెంతెకోస్తు చర్చికి వెళ్ళాడంట ఆయన. ఆ పెంతెకోస్తు చర్చికి వెళ్ళాడు, ఆరాధన అంతా చాలా సంతోషపడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి నాకు ఫోన్ చేశాడు. దేవగారు, మీరు నన్ను చర్చికి వెళ్ళమని ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, మీకు గుడ్ న్యూస్ చెప్పనా, ఈరోజు నేను చర్చికి వెళ్ళానండి అన్నాడు. నిజమా? అది నేను చాలా సంతోషం. ఏం నేర్చుకున్నారు చెల్లి, ఏం విన్నారు? దేవుడు మీతో ఏమన్నా మాట్లాడు. దేవగారు, మీకు మాకు పెద్ద తేడా ఏమి లేదండి అన్నాడు. నాకు అర్థం కాల. ఏంటండి మీకు మాకు పెద్ద తేడా ఏమి లేదంటున్నారు అంటే, అవునండి, మేమేమో గోవిందా అంటాం, మీరేమో హల్లెలూయా అంటారు. మేమేమో పూనకం వచ్చింది అంటాం, మీరేమో పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు. మేమేమో జాతకాలు చెప్పడం అంటాం, మీరేమో వాగ్దానాలు నాకు బుర్ర గిర్రని తిరిగిపోయిందండి. ఒక 5 నిమిషాలు నా నోటు అంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, లోకం మనల్ని గమనిస్తూ ఉంది.
నేను ఒకే ఒక పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవలసిన అవసరత చాలా ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన అవసరత చాలా ఉంది. పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నామనే దానికి ఒకే ఒక కొండ గుర్తు. చివరిగా ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. యెరూషలేములో, యూదయ, సమరయ దేశముల అన్నంతటా భూ దిగంతముల వరకు నాకు నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అనేదానికి అసలు సిసలైన సాక్ష్యం ఏంటంటే, దేవుని బిడ్డ నీ జీవితంలో సాక్ష్యం ఉండాలి. ఇంటికి వచ్చి నిన్ను గురించి నేను అడిగాను అనుకో, నీ కోడలు నీ గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. మీ అత్తగారి గురించి, మీ ఇంతకుముందు ఏం చెప్పాను, కోడల గురించి చెప్పానా? మావాడు చాలా క్లియర్గా చెప్పాడు. కోడలు అత్త గురించి చెప్పాలి, అత్త మీ పక్కింటి వాళ్ళని అడగాల. మీ ఇంట్లో పని చేస్తుంది కదా పని పిల్ల, దానికి తెలుస్తాయి మీ సీక్రెట్లన్నీ. ఒకసారి మాకు ఒక 100 పాటల పుస్తకం, అప్పుడే ఆరాధన అయిపోయింది, ఆకలి అవుతుందమ్మా తొందరగా పెట్టంటున్నాను. మా ఆవిడ వండుతూ ఉంది. నేను నా కూతురు దేనికైనా ఓర్చుకోగలం, కానీ ఆకలికి ఓర్చుకోలేం. భోజనానికి రమ్మంటది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత 5 నిమిషాలు ఆగండి అని మా ఆవిడ అన్నదనుకో, అక్కడ ఉన్న గిన్నె పగిలిపోయిందే. రాకముందు ఏ బాధ ఉండదు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత మాత్రం మనం ఆగలేం. అలాంటి ఆ టైంలో ఫోన్ చేసి, బ్రదరు మాకు ఒక 100 పుస్తకాలు పాటల పుస్తకాలు కావాలి బ్రదర్ అని. అమ్మా ప్రింటింగ్ ప్రెస్ నాది కాదమ్మా, మా తమ్ముడిదమ్మా, నేను నెంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి కనుక్కోండి అమ్మా అన్న. అలా కాదు బ్రదరు, మీరే మీ తమ్ముడికి ఫోన్ చేసి 100 పుస్తకాలు ఎంత అవుతాయో మాకు చెప్పవచ్చు కదా అంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, కొంచెం బీపీ రైజ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాం కదా, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అన్న అని. ఇంకేదో మొత్తానికి కొంచెం కోపడ్డాను. ఆమెన్నది, టీవీ ప్రోగ్రాంలో మీరు ముఖమంతా చిలకరించి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే మీరెంతో ప్రేమ కలిగిన వాళ్ళు అనుకున్నామయ్యా, అందుకని చెప్పాము మీకు అంది. నా సాక్ష్యం అంతా తుస్సును పోయా పూట. ఇంకెప్పుడన్నా టీవీలో నవ్వుతా వాక్యం చెప్పాలంటే ఆమె గుర్తొస్తుంది నాకు. దేవుని బిడ్డలారా, సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి సాక్ష్యాన్ని కలిగి పరిశుద్ధాత్మను కలిగిన జీవితాలుగా మన జీవితాల్లో ఉండునుగాక. ఒక్క మాట, కొండ గుర్తు మీరు అంటే ఈ మాట చెప్తే మీరు లేటుగా వస్తారేమో. కొండ గుర్తు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమ బిందు ఉన్న రోజున కొంచెం వాక్యం ఎక్కువ వినడానికి సిద్ధపడండి. అంటే లేటుగా రమ్మని కాదుమా, ఈ రోజున ప్రేమ బిందు ఉంది, అలాగే పాస్టర్ గారు 1 గంట దాకా ఉంచుతాడు, లేటుగా రామాకండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.